वाजी वाजी हवामहे सखाय इंद्रमूतये सखाय इंद्रमूतये ओम योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ओम शांति शांति शांति। परम पिता परमात्मा, शाश्वत पिता शाश्वत माता, सर्व पिता सर्व माता, प्राणदाता मोक्षदाता दुःखहर्ता, ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు వందనాలు. పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షులారా, చివరికి ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుకుంటుంది. ఏ పక్షి ఏ గూటి నుంచి వచ్చిందో ఆ గూటికి చేరుతుంది. కార్యము కారణంలోకి వెళ్ళిపోతుంది, లయమైపోతుంది. చూస్తున్నాం, ఏది ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళిపోవడం తప్పదు. అది నియమం. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఉపనిషత్తుల్లో, వేదాల్లో కూడా ఈ విషయం వస్తుంది. వాక్ అగ్నిలోకి వెళ్ళిపోతుందని, ప్రాణము గాల్లో కలిసిపోతుందని, కళ్ళు ఆదిత్యంలో కలిసిపోతాయని, మనస్సు చంద్రుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చెవులు దిశల్లో. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇంద్రియాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. శరీరం పాంచభౌతికం. సందేహం వస్తుంది ఇక్కడ. సృష్టి క్రమములో అహంకారం నుండి, సాత్విక అహంకారం వలన, అహంకారం నుండి ఇంద్రియాలు ఏర్పడ్డట్లు మనం అధ్యయనం చేసినాం. మరి ఇక్కడ చనిపోయిన తర్వాత ఇలా ఎందుకు జరుగుతుంది? పంచభూతాల్లో ఇంద్రియాలు కలిసిపోతున్నట్టు మనకు
ఉపనిషత్తుల్లో వేద మంత్రాల్లో తెలుస్తుంది. ఇదేమిటి? దేవతలలో అంటే ఈ పంచభూతాలు దేవతలు అందులో లయమైపోతున్నాయి, కలిసిపోతున్నాయి. పురుషస్య మృతస్య అగ్నిం వాక్ అప్యేతి, వాతం ప్రాణః, చక్షుః ఆదిత్యం, మనః చంద్రమసం, దిశః శ్రోత్రం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ విషయం వస్తుంది. అహంకారం నుండి ఇవన్నీ ఏర్పడినట్లుగా మనకు సృష్టి క్రమం చెబుతుంది. దీనికి ప్రమాణాలు ఉన్నాయి. మరి ఇదేమిటి? కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు. సాంఖ్య దర్శనంలో ద్వితీయ అధ్యాయంలో మనం నిన్న 20వ సూత్రము చెప్పుకోవడం జరిగింది. 20వ సూత్రము అహంకారికత్వ శృతి నా భౌతికాని. ఈ భూతాల నుండి, పంచభూతాల నుండి ఇంద్రియాలు ఏర్పడలేదు. నా భౌతికాని, అహంకారికత్వం అహంకారం నుండి ఏర్పడినాయి కాబట్టి అహంకారికత్వం. అహంకారం నుండి ఉత్పన్నమైనటువంటి ఈ ఇంద్రియాలు శృతులు ఉన్నాయి. వేదానుకూల శాస్త్రాల్లో ఈ విషయం ఉంది. నా భౌతికాని, ఇంద్రియాలు భూతాల నుండి ఉత్పన్నం కాలేదు అని చెప్పుకున్నాం. ఏతస్మజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ఇది స్పష్టంగా ఉంది. ఏతస్మాత్ అంటే అహంకారం నుండి, జాయతే ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా సర్వేంద్రియాలు. ఖం వాయుర్జ్యోతి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఈ పృథివీ అంతా కూడా ఏర్పడ్డాయి అని చెప్పడం జరిగింది. మరొక ఉపనిషత్తులో ఇలా ఎందుకుంది అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు పూర్వపక్షి. 21వ సూత్రంలో సాంఖ్య దర్శనము ద్వితీయ అధ్యాయం సూత్ర సంఖ్య 21. దేవత లయ శృతి నా ఆరంభకస్య. దేవతలలో లయం కావడం అనేది శృతి. ఆరంభకస్య, ఆరంభం అంటే ఉత్పాదకం, ఆరంభకము ఉత్పాదకం, ఉత్పన్నం చేసేది ఆరంభకము, ఉత్పాదకము. ఉత్పాదకం ఏమిటి? ఇంద్రియాలకు ఉత్పాదకము అహంకారము, అహంకారానికి ఉత్పాదకము మహతత్వం, ఆ మహతత్వానికి కారణము లేదా ఉత్పాదకము మూల ప్రకృతి. ఇంద్రియాలకు ఉత్పాదకము అహంకారము. దేవతాలయ శృతి. ఇక్కడ శృతి అంటే వేదానుకూల శాస్త్రాలు. ఇలా కూడా ఉంది కదా అని చెప్పేసి పూర్వపక్షి సందేహం వ్యక్తం చేస్తున్నారు. దేవత లయ విడదీసి చదువుకుంటే దేవతలలో లయం అవుతుంది అని ఉంది. దేవతలు ఇక్కడ పంచభూతాలు అనుకోవాలి. పంచభూతాల్లో ఇంద్రియాలు కలిసిపోతున్నట్టుగా వర్ణన ఉంది ఉపనిషత్తుల్లో, ఇతర శాస్త్రాల్లో, వేద మంత్రాల్లో కూడా కనిపిస్తుంది. అటువంటి మంత్రాలు. నా ఆరంభకస్య అంటే కారణంలో లయం కావడం లేదు. ఇంద్రియాలు కారణం లయం కావాలి కదా. కారణం అంటే అహంకారంలో లయం అయిపోవాలి. ప్రళయ ఆ క్రమంలో వెనక్కి వెళ్తే ఇంద్రియాలు అహంకారంలో లయం కావాలి. అహంకారంలో కలిసిపోవడం లేదు. వాక్కు అగ్నిలో కలిసిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది, కళ్ళు ఆదిత్యంలో, మనసు చంద్రునిలో, ఈ శ్రోత్రం దిశలో కలిసిపోతుందని చెప్పడం జరిగింది. ఇదేమిటి అర్థం అని అడగడం జరుగుతుంది పూర్వపక్షి.
ఇక్కడ లయం అనే విషయం కారణంలో కార్యము కలవడం అనేది కాకుండా మనం చూస్తున్నాం. ఎప్పుడన్నా నీళ్లు పడ్డప్పుడు, భూమి మీద పడ్డప్పుడు ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతాయి. అందులో నీళ్లు భూమిలో కలిసిపోతున్నాయి. ఆ ఉద్దేశంతో పూర్వపక్షి అడుగుతాను ఇక్కడ. నీరు భూమిలో ఇంకిపోవడం అనేది చూసి లయమైపోతుంది అనుకుంటున్నాడు. కారణంలో కార్యం కలవడం అనే ఆధారం కాకుండా, ఆ ఉద్దేశం కాకుండా అందులో కలిసిపోతున్నాయి నిజానికి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. బృహదారణ్యకోపనిషత్తులో పురుషస్య మృతస్య అగ్నిం వాక్ అప్యేతి, వాక్ అపి ఏతి, ఏతి వాతం ప్రాణ వాతం అప్యేతి. మనం ఒక్కొక్క వాక్యం తీసుకుంటే ప్రాణ వాతం ఏతి, చక్షు ఆదిత్యం ఏతి, మనః చంద్రమసం ఏతి, శ్రోత్రం దిశ ఏతి. ఈ విధంగా అలా తీసుకోవాలి. అంటే కలిసిపోవడం వేరు, కారణంలో లీనం కావడం వేరు. కారణంలో లీనం కావడాన్ని కాకుండా బయట వ్యవహారంలో చూసి ఈ లయం అయిపోతుంది అని అర్థం చేసుకుంటారు. లయం అంటే ఒకటేమో కలిసిపోవడం, ఒకటేమో కారణంలోకి వెళ్ళిపోవడం. ఇక్కడ దేవతాలయ అనే శబ్దం, లయ శబ్దము మన వ్యవహారంలో చూస్తున్న విషయం అన్నమాట. చనిపోయిన తర్వాత ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అంటారు. అది వ్యవహారంలో. ఎలాగంటే భూమి మీద నీళ్లు పడ్డప్పుడు, లేదా పాలు పడ్డప్పుడు, నూనె పడ్డప్పుడు కలిసిపోతుంది, ఇంకిపోతాయి. అంటే కనిపించకుండా పోతున్నాయి. ఆ కలవడం వేరు, ఈ కలవడం వేరు. ఆ లీనం వేరు, ఈ లీనం వేరు. ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ నిజానికి కార్యం కారణంలోకే వెళ్ళిపోతుంది. ఇది అర్థం కావాలి. ఆ విషయాన్ని 22 సూత్రం చూద్దాం. సాంఖ్య దర్శనం 2వ అధ్యాయము 22వ సూత్రం. తదుత్పత్తి శృతే వినాశ దర్శనాత్ చ. దానికి సమాధానంగా కపిల మహర్షి చెప్తున్నారు 22వ సూత్రంలో. తదుత్పత్తి శృతే వినాశ దర్శనాత్ చ. ఇంద్రియాలు ఉత్పన్నమవుతున్నాయి, వినాశనం అవుతున్నాయి అంటే అవి నిత్యం కాదు. అంటే ఇక్కడ పూర్వపక్షి యొక్క అర్థం ఏంటంటే ఇంద్రియాలు నిత్యము. మీరైతన్నారో కారణంలో కార్యం కలిసిపోతుంది అనేది జరగడం లేదు. ఇంద్రియాలు పంచభూతాల్లో కలిసిపోతున్నాయని కూడా వేదానుకుల శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇంద్రియాలు నిత్యము. ఇంద్రియాలు అహంకారం నుంచి కాదు, పంచభూతాల నుంచి వస్తాయి అని ఒక సందేహం. మరొక సందేహం, ఇంద్రియాలు నిత్యం అవుతాయి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అయితే కారణకార్య లీనం లయమవుతుందో అది అందులో దోషం కనిపిస్తుంది. కాబట్టి ఇంద్రియాలు నిత్యము అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. దానికి కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు. తదుత్పత్తి, ఆ ఇంద్రియాలకు ఉత్పత్తి ఉంది, తర్వాత వినాశనం ఉంది అని వేదానుకుల శాస్త్రంలో ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఇంద్రియాలు నిత్యము కాదు, అనిత్యమే. ఎందుకంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఉత్పన్నమైనట్టుగా. ఇంద్రియాలు అహంకారం నుంచి ఉత్పన్నమవుతాయి. ఈ ఉత్పన్నమైన ప్రతి వస్తువు కూడా పోవాల్సిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాత్ అపరిహార్యే అర్థే నా త్వం శోచితుమర్హసి అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటాడు. బాధపడాల్సిన అవసరం లేదు. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు అంటే చనిపోయినవాడు మళ్ళీ పుట్టక మానడని. ధ్రువం ఇది స్థిరం. జాతస్య హి ధ్రువం ధ్రువః, జాతస్య హి ధ్రువః మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. చనిపోయినవాడు పుట్టక మానడు. తస్మాత్ కాబట్టి అపరిహార్యం ఇది పరిహరించడం కష్టం. కాబట్టి నా త్వం నీవు నా శోచితుమర్హసి దుఃఖించని అవసరం లేదు.
అంటే ఇంద్రియాలు పుట్టినాయి కాబట్టి తప్పకుండా వినాశనం అవుతాయి, లయమైపోతాయి. అందుకవి ఇంద్రియాలు నిత్యం కాదు అని చెప్పడం జరిగింది. సరే, ఇంద్రియాలు నిత్యం కాదు, ఇంద్రియాలు ఉత్పత్తి అవుతుంది, వినాశనం అవుతుంది. కాబట్టి ఉత్పత్తి శృతి వినాశ దర్శనాత్, వినాశం కనిపిస్తుంది కాబట్టి ఇంద్రియాలు నిత్యం కాదు. మరి ఈ కనిపించే ఇంద్రియాలు ఏమిటి? బయట కనిపిస్తున్నాయి. వేటిని ఇంద్రియాలని? ఈ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, చర్మం, ఈ కనిపించే ఇంద్రియాలు. ఇంకా ఇంద్రియాలంటే ఏమిటి? దేని ఇంద్రియం అనాలి? బయట కనిపించే గోళకాలు, ఈ బాక్సులు ఏతున్నాయో, ఈ పెట్టెలు. కన్ను ఉంది, కన్నుగుడ్డు ఉంది, అది మాత్రమే నేత్రేంద్రియం కాదు, అది యంత్రం నిజానికి, అది పెట్టె, అది గోళకం. ఆ విషయాన్ని 23వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. అతీంద్రియమింద్రియం భ్రాంతానాం అధిష్టానే. ఇంద్రియం అంటే చక్షులు అయితే ఉన్నాయో, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియం. అతీంద్రియం, కొన్ని కనిపించినవి కూడా ఉన్నాయి, కనిపించేవి ఉన్నాయి, కనిపించవి కూడా ఉన్నాయి. అతీంద్రియం అంటే కనిపించేవి, అంటే మనస్సు. అటువంటి ప్రత్యక్షం, ప్రత్యక్ష ఇంద్రియాలు ఉన్నాయి, అప్రత్యక్ష ఇంద్రియాలు ఉన్నాయి. దానికి అధిష్టానే, ఏది ఉన్నాయో వాటికి అధిష్టానాలు ఉంటాయి, గోళకాలు, పెట్టెలు. భ్రాంతానాం అధిష్టానే అంటే వీటినే, బయట కనిపించేవి పెట్టెలను, బయట కనిపించే ఈ కళ్ళు, ఈ కనుగుడ్లు, ఈ చెవులు, ఈ ముక్కు, నాలుక, ఈ చర్మం, వీటిని ఇంద్రియాలు అనుకుంటున్నారు. ఎవరు? భ్రాంతానాం, భ్రాంతులు. కానీ ఇది వాస్తవం కాదు, అది భ్రాంతి. వాస్తవం ఏంటి? ఈ గోళకాలు ఇంద్రియాలు, ఇంద్రియాల లోపల, ఇంద్రియ శక్తి లోపల ఉంటుంది. కొందరు కళ్ళు ఉంటాయి కానీ కనిపించవు, ముక్కు ఉంటుంది కానీ వాసన చూడదు, చెవులు ఉంటాయి వినిపించదు, నాలుక ఉంటుంది రుచి చూడదు, చర్మం ఉంటుంది స్పర్శ చూడదు, పెట్టెలు ఉంటాయి కానీ లోపల శక్తి లేకపోతే ఆ పెట్టె పనిచేయదు. ఫోన్ ఉంది, లోపల శక్తి లేదు, ఏమీ లేదు, అటువంటిప్పుడు ఆ ఫోన్, ఆ పెట్టె పనిచేయదు. ఆ పెట్టె మాత్రం ఫోన్ కాదు. అలాగే ఈ గోళకాలు ఇంద్రియాలు కాదు, వాటికి అధిష్టానం అంటే ఆశ్రయం, ఆధారం. ఆ గోళకాలు అవసరం, ఆ పెట్టెలు అవసరం, కానీ ఇంద్రియ శక్తిని లోపల ఉంది. ఆ విషయం చెప్తున్నారు. శక్తి భేదేపి భేద సిద్ధో నైకత్వం. ఇక్కడ మరి ఇంద్రియాలను ఒకటే అన్ని ఇంద్రియాలు ఒకటేనా, ఈ అర్థం కూడా వస్తుంది. ఈ పెట్టెలు వేరువేరైనప్పుడు ఇంద్రియ శక్తి ఒకటే ఉండాలి, వేరువేరు ఇంద్రియాలు అవసరం లేదు. శక్తి భేదం. ఈ 11 ఇంద్రియాలు ఎందుకు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ అవసరం లేదు కదా. బయట కనిపించే పెట్టెలు వేరు, లోపల శక్తి ఒకటే. అటువంటిప్పుడు ఈ 11 ఇంద్రియాల యొక్క అవసరం ఏమిటి? శక్తి భేదం ఇక్కడ చెప్పడం జరుగుతుంది 24వ సూత్రంలో. శక్తి భేదే అపి భేద సిద్ధౌ నా ఏకత్వం. శక్తి భేదే, శక్తులలో భేదం ఉంది అయినప్పుడు కూడా భేద సిద్ధౌ, ఇంద్రియాల యొక్క భేదం, విభిన్నత అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే కళ్ళు చూస్తాయి, అవి వినవు, చెవులు వింటాయి, చూడవు, ముక్కు వాసన చూస్తుంది, అది వినదు, చూడదు, చర్మం స్పర్శ చూడడం కానీ వినడం కానీ జరగదు, నాలుక రుచి చూస్తుంది, అది వాసన చూడదు, వినదు. ఈ విధంగా దేని శక్తి దానికే ఉంది. ఒకటి గంధ గ్రహణ శక్తి ఉంది, ఒకటి రుచి గ్రహణ శక్తి ఉంది, ఒకదానికి రూపగ్రహణ శక్తి ఉంది, ఒకదానికి స్పర్శ గ్రహణ శక్తి, శబ్ద గ్రహణ శక్తి, మనసుకు సంకల్ప ధారణ శక్తి ఉంది. దేని నైపుణ్యం దానికి ఉంది, దేని శక్తి దానికి ఉంది. కాబట్టి శక్తి భేదే అపి భేద సిద్ధౌ నాయకత్వం.
శక్తిలో భేదం అంటే అనిపిస్తుంది. కాబట్టి ఇంద్రియాలు వేరు ఉండాల్సిందే. ఆ విధంగా ఈ భేదం సిద్ధిస్తుంది. శక్తి భేదం ఉన్నప్పుడు కూడా భేదం సిద్ధిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఏకత్వం, నా ఏకత్వం, ఒకటి అనుకోవడం సంభవం కాదు. నిజానికి లోపల శక్తి ఆత్మే అసలు శక్తి. కానీ ఇవన్నీ నైపుణ్యాలు, ఇవన్నీ అవసరం. చూడడం అవసరం, వినడం అవసరం, వాసన, రుచి, స్పర్శ, ఈ సంకల్ప వికల్పాలు ఇవన్నీ అవసరమే. కాబట్టి ఈ ఇంద్రియాలతో మన విషయాలు తెలుసుకుంటాం. ఇంద్రియ ద్వారా మనకు జ్ఞాన విజ్ఞానం కలుగుతుంది, పనులు చేస్తాం. అందుకే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, సంకల్ప వికల్పాలు చేయడానికి మనస్సు, ఇంకా నిర్ణయం చేయడానికి బుద్ధి, ఇవన్నీ ఉండాలి. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 25వ సూత్రంలో ఈ శరీరం గురించి, ముఖ్యంగా ఇది ఎలా జరుగుతుంది ఇంద్రియాల గురించి అనేది దాన్ని స్పష్టం చేస్తున్నారు. నా కల్పనా విరోధ ప్రమాణ దృష్టస్య, ప్రమాణములతో సిద్ధిస్తుంది ఈ భేదం. కల్పన విరోధ, కల్పన ద్వారా విరోధము నా లేదు, ఇది కల్పన కాదు. అనుకోవడం, కేవలం ఊహించుకోవడం కాకుండా ప్రమాణ దృష్టితో సిద్ధిస్తుంది ఈ భేదం. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ మనస్సు, ఇవన్నీ కూడా కల్పన కాదు. 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు శక్తి, ముఖ్యంగా దీన్ని నడిపించే శక్తి ఒకటే, కానీ ఇవన్నీ అవసరం అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మనకు యోగ దర్శనం కూడా ఒక సూత్రం వస్తుంది 3వ పాదంలో, క్రమాన్యత్వం పరిణామాన్యత్వే. క్రమము, మనం ఏదో క్రమాన్ని బట్టి ఆ పరిణామం అవుతుందో, నిజానికి మూల ప్రకృతి ఒకటే. తర్వాత మహతత్వం, తర్వాత అహంకారం, తర్వాత ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు. నిజానికి మూలం చూస్తే ఒకటి. మళ్ళీ పంచభూతాలు అంటే ఆకాశం వేరు, వాయువు వేరు, అగ్ని వేరు, జలం వేరు, ఈ పృథివీ వేరు. అలాగే ఇంద్రియాలు వేరున్నాయి, మూలం ఒకటే. పరిణామం చెందుతూ వేరు అయిపోతే వాటి శక్తి మారుతుంది, వాటి యొక్క ప్రయోజనం వేరుంటుంది. ఆ విధంగా ఇంద్రియాలు కల్పన కాదు, ప్రమాణాలు ఉన్నాయి, ప్రమాణ దృష్టితో మనకు సిద్ధిస్తున్నాయి. ఇంద్రియాలు, వాటి యొక్క ప్రయోజనం వేరు, మూలం ఒకటే శక్తి. నిజానికి మనం ఒకటే మట్టితో రకరకాల పాత్రలు చేస్తారు, దూది అదే, దారాలు అవే, కానీ వస్త్రాలు వేరు చేస్తారు. అప్పుడు ఒకటి పంచె కావచ్చు, ఒకటి చీర కావచ్చు, ఒకటి మరొకటి తుండుగుడ్డ కావచ్చు, మరొకటి మరి కావచ్చు. మట్టి అదే, కుండలు వేరే అవుతాయి. బంగారం అదే, నగలు వేరు. కానీ వేరువేరైనప్పుడు అప్పుడు వేరువేరే కనిపిస్తాయి. ఆ వేరువేరు ప్రయోజనాలు కూడా ఉంటాయి. మూలం ఒకటే. అలాగే ఇంద్రియాలు మూలం ఒకటే, ప్రయోజనాలు వేరు, వాటి పని వేరు, వాటి శక్తి వేరు. తర్వాత ఈ బయట ఇంద్రియాల గురించి చెప్పి మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి లోపల ఇంద్రియం ఉంది కదా, అంతరింద్రియం, మనసు, అది ఎలా, దాని యొక్క శక్తి ఏమిటి, దాని యొక్క స్థితి ఏమిటి అంటే 26వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఆంతరింద్రియం, అది లోపలింద్రియం. మనం అంతఃకరణం కూడా అంటాం. కానీ ఇంద్రియాల విషయానికి వస్తే ఇంద్రియాలు 2 రకాలు, బాహ్యేంద్రియాలు, ఆంతరింద్రియాలు. బాహ్యేంద్రియాలు మళ్ళీ 2 రకాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఆంతరేంద్రియం ఒకటే, అది మనస్సు. ఆ విషయం చెప్తున్నారు 26వ సూత్రంలో. ఉభయాత్మకం మనసు ఉభయాత్మకం, అది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, 2 పనులు చేస్తుంది. మనస్సు ద్వారా ఆలోచిస్తాం, సంకల్ప వికల్పాలు చేస్తాము. కాబట్టి అది జ్ఞానేంద్రియం. మనసు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఎన్నో అనుభూతులు ఉంటాయి. మనకు ఈ ఆకలి, దప్పికలు, ఈ నొప్పులు, సంతోషం,
ఇవన్నీ కూడా మనసు ద్వారా తెలుస్తాయి. కాబట్టి అది లోపలింద్రియం, అంటే జ్ఞానేంద్రియం అనమాట. కర్మ, జ్ఞానేంద్రియ వెనుక కూడా కర్మేంద్రియాల వెనుక కూడా మనసే ఉంటుంది. మనసు లేకపోతే చూసి కూడా చూడము, విని కూడా వినము. కళ్ళుండి, చెవులుండి అన్నీ ఉంటాయి, కానీ ఏది గ్రహించము. మనసు లేకపోతే ఎక్కడో మనస్సు ఉంది, పరధ్యానం ఉంది, అప్పుడు ఏం అర్థం కాదు. కాబట్టి మనస్సు ఉండడం అవసరం. కర్మేంద్రియాల వెనుక, జ్ఞానేంద్రియాల వెనుక. అది అక్కడ మనసు ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, కాబట్టి అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం రెండు కూడా. ఆ మనసు లేకపోతే ఏ ఇంద్రియం కూడా ఉన్నప్పుడు కూడా వ్యర్థమే. కాబట్టి మనసు ఉభయాత్మకం. మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది. అందుకే మనస, వాచ, కర్మ అంటాము. కర్మలు మూడు రకాలు: మనసుతో చేస్తాం, వాక్కుతో మాటతో చేస్తాం, శరీరంతో చేస్తాం. మనస వాచ కర్మణ, మనోవాక్కాయ కర్మలు అంటాం. మనస్సు ఉభయాత్మకం. ఉభయాత్మకం మనః. 26వ సూత్రం ఇది. అసలు ఒకటి అహంకారం నుంచి ఇన్ని ఇంద్రియాలు ఎలా ఉత్పన్నమవుతాయి అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు 27వ సూత్రంలో కపిల మహర్షి. సాంఖ్య దర్శనం 2వ అధ్యాయంలో 27వ సూత్రం. గుణ పరిణామ భేదాత్ నానత్వం నానత్వం అవస్థావత్. గుణ పరిణామ భేదాత్, సత్వము రజం తమసేతు గుణాలని వాటి పరిణామం అంటే మార్పు చెందడం, రూపాంతరం చెందడం, వాటి భేదం, వాటి వల్ల ఏమవుతుంది? నానత్వం, ఈ ఇంద్రియాలు వేరు అనేకం, విభిన్నంగా అనిపిస్తున్నాయి. అవస్థావత్ అంటే ఒకటే దేహం, నిజానికి దేహంలో అవస్థ వేరు ఉంటుంది. ఏమవస్థ? వయస్సు, బాల్యము, కిషోరావస్థ, యవనావస్థ, ప్రౌఢావస్థ, వార్ధక్యం అంటే వృద్ధావస్థ. ఇవన్నీ వేరు వయస్సుల్లో శరీరం మారుతుంది. నిజానికి శరీరం ఒకటే, కానీ అవస్థ, వయస్సును బట్టి శరీరంలో రూపం మారుతుంది, పరిణామం చెందుతుంది. అదేవిధంగా ఈ సత్వరేతమ గుణాల యొక్క పరిణామమే, రూపాంతరమే, భేదమే. ఆ కారణంగా ఈ నానత్వం. ఇంద్రియాలు అనేకం. ఏంటి అనేకం? కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా, ఈ మనస్సు, ఇవన్నీ కూడా. దానికి కారణం గుణ పరిణామ భేదాత్. గుణాలంటే సత్వాది గుణాలు, పరిణామం అందులో మార్పులు. ఆ భేదం వలన నానత్వం, అనేక రకాలుగా ఇంద్రియాలు అవుతున్నాయి. ఎలా అంటే అవస్థావత్. ఏమవస్థ? ఒకటే శరీరంలో బాల్యము, యవ్వనము అయితే ఈ ముసలితనం ఉందో ఆ విధంగా మారుతున్నాయి. అంటే వాటి యొక్క శక్తులు కూడా ఎక్కువ తక్కువనే అర్థం. ఇక్కడ ఇంద్రియాల యొక్క శక్తులు ఎక్కువ తక్కువ. మనం సర్వేంద్రియాలైన ప్రధానం అంటాం, ఇంద్రియాలను కూడా ఎక్కువ తక్కువ చూస్తుంటాం. శక్తులు కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటి యొక్క ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది దానికి ఇచ్చే విలువ. కొందరికి చెవులు బాగా వినిపిస్తాయి, కొందరికి కళ్ళు బాగా చూస్తాయి. అలా ఉభయాత్మక మన సాంఖ్య కార్యక్రమాలు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఉభయాత్మక మనః, ఉభయాత్మక అత్ర మనః సంకల్పకం ఇంద్రియం చ సాధర్మ్యాత్ గుణ పరిణామ విశేషాత్ నానత్వం గ్రాహ్య భేదాత్. అది గ్రహించే భేదాన్ని బట్టి, అవి చేసే పనులను బట్టి ఇంద్రియాలు విభిన్నం, అనేకం, నానా రకాలుగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇంద్రియాలు రెండు రకాలని చెప్పడం జరిగింది. నిజానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల గురించి 28వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. రూపాది రసమలాత్ రూపాది రస మలాంత ఉభయో. రూపము, శ్రవణం ఏది ఉందో ఇవి అంటే రూపాది అంటే రూపము, తర్వాత శబ్దము, ఈ రుచి, స్పర్శ, ఈ గంధం, వాసన ఏతుందో రూపాది రస మలాంత. రసము, మలాంతం అంటే ఇక్కడ మలద్వారం, విసర్జనం, ఇవన్నీ కూడా. రూపాది రసమలాంత అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు యొక్క పనులు చెప్తున్నాడు ఇక్కడ. రూపాది రస మలం, మల విసర్జన, అందులో మలద్వారం వస్తుంది. అంటే మలద్వారం అంటే మూత్రద్వారం కూడా.
మలద్వారం మూత్రద్వారం కర్మేంద్రియాలు. రూపమేమో కళ్ళ నుంచి తీసుకొని చివరికి కర్మేంద్రియాల వరకు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని రెండు రకాలు చెప్పడానికి ఈ సూత్రం 28వ సూత్రము. సాంఖ్య దర్శనము ద్వితీయ అధ్యాయంలో 28వ సూత్రం. రూపాది రస మల అంత ఉభయో, మల అంతం వరకు ఉభయేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, ఈ 2 ఇంద్రియాలు ఉంటాయని చెప్పడానికి ఈ సూత్రం. ఇంద్రియాలు 2 రకాలు. తర్వాత ఈ ఇంద్రియాలు ఆత్మ, నిజానికి ఆత్మ లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఆత్మ ఇంద్రియాలు ఒకటేనా? నిజానికి ఆత్మ అలా మారిపోతుందా? ఆత్మని ఇంద్రియాలుగా మారిపోతుందా? రెండు వేరు వేరా? వీటి ధర్మాలు ఒకటా వేరవుతున్నాయా అని చెప్పడానికి 29వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఇంద్రియాల ఆత్మ వేరు వేరని అని చెప్తున్నారు 29వ సూత్రంలో కపిల మహర్షి. ద్రష్టృత్వాది ఆత్మనః, ద్రష్టృత్వాది ఆత్మనః కరణత్వం ఇంద్రియాణం. ఆత్మనః అంటే ఆత్మ యొక్క, ద్రష్టృత్వాది అంటే చూడడం చేయడం అంటే ఏతున్నాయో అంటే ఆత్మ జ్ఞానం పొందుతుంది, ఆత్మ చేతనము అని నడిపిస్తుంది. ఆత్మ కొన్ని ధర్మాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, సుఖము దుఃఖము ఇవన్నీ రకరకాల అవన్నీ దాని యొక్క లింగం ఉంది, అంటే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇంద్రియాలు, కరణత్వం ఇంద్రియాణం. ఇంద్రియాలు ఏంటి? కరణాలు అంటే సాధనాలు, పరికరాలు. ఆత్మకు పరికరాలు, అందుకే ఇంద్రియాలు అంటారు. ఇంద్ర అంటే ఆత్మ, ఇంద్రియాలంటే ఆ ఇంద్రుని యొక్క, ఆత్మ యొక్క సాధనాలు. ఇంద్రియం అంటేనే అర్థం అది. ఇంద్రియం ఇంద్రుని యొక్క సాధనం, ఇంద్రునికి సంబంధించింది ఇంద్రియం. కరణత్వం ఇంద్రియాణం. ఇంద్రియాలు ఏంటి? కరణాలు. ఆత్మ ఏంటి? ఈ చూడడం చేయడం తెలుసుకోవడం అనేది ఆత్మ యొక్క ధర్మం లేదా గుణాలు. ఆత్మ అంటే ఇది, ఇంద్రియాలు అంటే ఇది అని చెప్పి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. రెండు వేరు వేరు ధర్మాలు, వైధర్మ్యం. ఇది భిన్న ధర్మాలు ఉన్నాయి. ఇంద్రియాల యొక్క ధర్మాలు వేరు, ఆత్మ యొక్క ధర్మాలు వేరు. మరి చూడమని కళ్ళు చూస్తాయి కదంటే కళ్ళు చూడడానికి సాధనాలు, యంత్రం మాత్రమే. చెవులు వినడానికి సాధనం మాత్రమే. దానికి వినేదెవరు? చూసేదెవరు? వాసన చూసేదెవరు? రుచి చూసేదెవరు? స్పర్శ చూసేదెవరు? ఇంద్రియాలేమో కరణాలు, సాధనాలు, యంత్రాలు మాత్రమే. చూసేది ఆత్మ. చూడడానికి దర్శన కరణం, దర్శన యంత్రం లేదా దర్శన సాధనం కళ్ళు. ఆత్మ ద్రష్ట, ఆత్మ రసయిత అంటే రుచి చూస్తుంది. దేని ద్వారా? నాలుక ద్వారా. ఆత్మ ఘ్రాత, ముక్కు ద్వారా వాసన చూస్తుంది. ఆత్మ స్పృష్ట అంటే స్పర్శ చూసేది. ఆ స్పర్శకు కరణం, సాధనం చర్మం. ఆత్మ శ్రోత, దానికి కరణం, సాధనం చెవి, కరణం. శ్రవణ కరణము అంటే చూడడానికి కరణం అంటే సాధనము, కర్ణము అంటే చెవి. ఆత్మ వక్త, మాట్లాడడానికి సాధనం నాలుక, వాక్కు. ఆత్మ పట్టుకుంటుంది, గ్రహిస్తుంది. దేని ద్వారా? చేతుల ద్వారా. ఇక్కడ కర్మేంద్రియాల గురించి చెప్తున్నారు. ఆత్మ నడుస్తుంది, గంత ఆత్మ, దానికి సాధనం కాళ్ళు. ఆత్మ మలోత్స్రష్ట అంటే మలాన్ని విసర్జిస్తుంది, దానికి సాధనం మలద్వారం, పాయు. ఆత్మ మూత్రోత్స్రష్ట, మూత్ర ఉత్స్రష్ట, ఆ మూత్ర విసర్జనకు సాధనం మూత్రాంగం. ఈ విధంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు అసలు నడిపించేది ఆత్మయే.
ఇంద్రియాలన్నీ కూడా సాధనాలు. ద్రష్టృత్వాది ఆత్మనః కరణత్వం ఇంద్రియాణం అనే సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు. నిజానికి నడిపించేదంతా ఆత్మయే. ఇవన్నీ సాధనాలు, పరికరాలు, యంత్రాలు మాత్రమే. ఇక ఇది కాకుండా ఇంకేమున్నాయి? ఇంద్రియాలు. ఇక్కడ మనసు కూడా వచ్చేసింది, మననం చేసేదని. మరి ఇంకేంటి? ఇంకా మహతత్వం ఉంది. ఇక్కడ మనకు శరీరంలో చూస్తే బుద్ధి ఉంది, అహంకారం ఉంది. తర్వాత మనసు కూడా. మనము ఈ 5 జ్ఞానేంద్రియాల్లో 5 కర్మేంద్రియాల్లో మనసు తీసుకోలేదు. ఇప్పుడు 30వ సూత్రంలో దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి కరణాలు, 3 కరణాలు తీసుకోవడం జరిగింది. అంతఃకరణాలు. త్రయాణం స్వలక్షణ్యం మహతత్వం. సృష్టి క్రమణం మహతత్వం అంటాం. శరీరంలో బుద్ధి, అహంకారం, మనస్సు, చిత్తం తీసుకోలేదు. చిత్తాన్ని మనసులో కలిపేసేసి మనస్సు అని చెప్పడం జరిగింది. ఒక్కోసారి అంతఃకరణాలు 3 అని తీసుకుంటారు. దాన్ని స్పష్టం చేసేటప్పుడు అంతఃకరణాలు 4 అని చెప్పేసి చిత్తాన్ని తీసుకుంటారు. యోగ దర్శనంలో చిత్తం, ఇక్కడ మనస్సు అంటే మనస్సు, చిత్తం 2 కలిపి మనస్సు. ఇక్కడ మహతత్వం, అహంకారం, ఈ మనస్సు, త్రయాణం, ఈ 3 యొక్క స్వలక్షణ్యం. ఈ అంతఃకరణల యొక్క సొంత అంటే తమ లక్షణాలు ఉన్నాయి. వాటి యొక్క ధర్మాలు వేరున్నాయి. బుద్ధి ఏం చేస్తుంది? అహంకారం ఏం చేస్తుంది? మనస్సు ఏం చేస్తుంది? మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది. అహంకారం నేనున్నాను అంటుంది, అభిమానం చూపిస్తుంది. మన అహంకారం. బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ విధంగా అంతఃకరణాలు 3 తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. సాంఖ్య దర్శనంలో అంతఃకరణాలు 3, చిత్తం తీసుకోలేదు. ఇక్కడ ఈ కరణాలు ఏవైతున్నాయో అందులో మళ్ళీ వాటి గురించి చెప్పడం జరుగుతుంది. సామాన్య కరణ వృత్తి ప్రాణాద్య వాయవ పంచ అని చెప్పేసి ఈ పంచ ప్రాణాలు కూడా ఇవి కరణాలే, సాధనాలు అని చెప్పి తీసుకోవడం జరిగింది. పంచప్రాణాలు ఏమిటి? ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఉదానం. ఇవి పంచప్రాణాలు. సామాన్య కరణ వృత్తి, సాధారణ కరణాలు అంటే ఇక్కడ సాధనాలు అనమాట. సామాన్యంగా సామాన్య సాధారణ వృత్తి, ఇది అవసరం అన్నమాట. అందరికీ సామాన్యంగా ఇవి ఉంటాయి. ఏంటి ఉంటాయి? పంచప్రాణాలు ఉంటాయి. ప్రాణాద్యాహ, ప్రాణం మొదలగు. ప్రాణం అంటే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ప్రాణాది ఈ పంచ ప్రాణాలు. ప్రాణాద్య వాయవ, వాయువులు అన్నమాట. అంటే వాయువు సామాన్యం. ఇక్కడ అన్నిట్లో వాయువు ఉంటుంది. ప్రాణములు, అపానములు, వ్యానములు, సమానములు, ఉదానములు వాయువు ఉంటుంది. వాయవ పంచ, ఇవి 5 ఉన్నాయి. అంటే ప్రాణాలు 5 అని చెప్పడానికి ఇక్కడ పంచ శబ్దం తీసుకోవడం జరిగింది. సామాన్య కరణ వృత్తి ప్రాణాద్య వాయవ పంచ. ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఉదానం 5 వాయు రూపంలో ఉన్నటువంటి అన్ని వాయువులే. అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా చేస్తాయి? తర్వాత ఉప ప్రాణాలకు ఉంటాయి. నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ ఉప ప్రాణాలకు ఉంటాయి. ఈ ప్రాణాలు 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు కలిపి వాటి యొక్క పని ఏమిటి, ఎలా ఉంటాయి, ఏది ఎలా పనిచేస్తుంది, ఏ ఇంద్రియం నుంచి ఏం జరుగుతుంది అనేది తర్వాత సూత్రం చూసుకుందాం. 30 సూత్రం వరకు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ ప్రాణాల గురించి, మళ్ళీ ఈ కళ్ళ గురించి, ఈ బుద్ధి గురించి మళ్ళీ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా సృష్టి క్రమంలో వచ్చినటువంటి ఆ మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాల గురించి, ముఖ్యంగా ఇంద్రియాల గురించి, శరీరంలో ఇంద్రియాల గురించి తెలుసుకోవాలి. బయట జగత్తులో ఉన్నటువంటి ఆ విషయమే ఈ మన పిండంలో, శరీరంలో చూసుకొని దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలా సాధన చేయాలి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంద్రియాలను, ఈ శరీరాన్ని, వీటన్నిటి కూడా అప్పుడు
మన సాధన ఎలా ఉంటుంది, సాధన వచ్చేటువంటి ఆ సమస్యలు ఏమిటి, ఎటువంటి ఆటంకాలు వస్తాయి, ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎలా వ్యవహారం చేయాలి, ఎలా ఉండాలి, దేనికి ఎక్కువ విలువనివ్వాలి, దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలి అని చెప్పి చాలా విషయాలు ఇందులో సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి మనకు చాలా సందేశాలు ఇవ్వబోతున్నారు. మంచి మార్గదర్శనం సాధన చేసుకున్న వారికి సాంఖ్య దర్శనం. నిజానికి ఇది పూరకం, యోగ దర్శనానికి పూరకం. సాంఖ్య దర్శనం లేకుండా అసలు యోగ దర్శనం లేదు. యోగ దర్శనం లక్ష్యమైతే సాంఖ్య దర్శనం సాధనం. ఈ సాధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దాని పేరే సాంఖ్య, సమ్యక్ జ్ఞానం, సంఖ్యానం, మంచి జ్ఞానం, మంచి జ్ఞానం. కాబట్టి ఇది చాలా అవసరం. వేరే దర్శనాలు చదవకుండా కూడా, అధ్యయనం చేయకుండా కూడా సాధన చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటి దర్శనం సాంఖ్య దర్శనం. నిజానికి కపిల మహర్షి చాలా కరుణతో, చాలా సూక్ష్మ బుద్ధితో ఎన్నో విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ఈ దర్శనంలో ఉన్నటువంటి సూత్రాలను ఉపయోగించుకొని ఎంతో మంది వైజ్ఞానికులైనటువంటి వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆ విషయం చెప్పరు, రహస్యం చెప్పరు. కానీ మనం కూడా ఈ సూత్రాలను ఆధారం చేసుకుని మనం కొంచెం సూక్ష్మం గనక ఆలోచిస్తే, మనసును ఏకాగ్రం చేసుకుంటే మనకు కూడా ఎన్నో విషయాలు అర్థమైపోతాయి, ఎన్నో విషయాలు తెలుస్తాయి. వైజ్ఞానికుల్లా కూడా మనం కూడా ఎన్నో విషయాలు కనిపెట్టవచ్చు. అంత శక్తినిచ్చే దర్శనం సాంఖ్య దర్శనం. అద్భుతం. నిజానికి మన దేశము యొక్క పేరు ప్రతిష్టలు కాకుండా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి దర్శనం. నిజానికి నాస్తికులు సైతం ఒప్పుకున్న దర్శనం సాంఖ్య దర్శనం. అందుకే ఈ సాంఖ్య దర్శనాన్ని నాస్తిక దర్శనం అని అంటారు, అనుకుంటారు. నిజానికి నాస్తికులకు, ఆస్తికులకు ఇది ఒక కరదీపిక, ఒక వెలుగు, ఒక దివ్య, ఇది ఒక కాగడ. మనం ఎంత లోతుకు వెళ్తే అంత, ఎంత సూక్ష్మం చేసుకుంటే అంత గొప్ప దర్శనం. అందుకే అటు ఇటు ఇటు అటు మనము పెరుగు చిలికినట్టుగా ఈ సూత్రాలు చిలుకుతున్నాయి. నిజానికి చాలా ఆలోడనం విలోడనం జరుగుతుంది, మంథనం జరుగుతుంది. అసలు నిజానికి పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది సరిగ్గా అర్థం చేసుకుంటే. పెరుగుని చిలకాలి, వెన్న రావాలి, నెయ్యి రావాలంటే నేరుగా పెరుగులో వెన్న దొరకదు, మంథనం చేయాలి, చిలకాలి. ఇక్కడ ఆత్మ మంథనం చిలికినట్టుగానే ఈ సూత్రాలు చిలుకుతున్నాయి, అటు ఇటు ఇటు అటు. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి శైలి ఉంది సాంఖ్య దర్శనంలో. ఇది ఒక శైలి. నిజానికి ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ఈ విధంగా కపిల మహర్షి ఎంతో కరుణతో మనకు అందించినటువంటి దర్శనాన్ని మన సాధనకు ఉపయోగించుకుందాం. అత్యంత దుఃఖ నివృత్తి అనేది ఏ దర్శనం లేదు. ఆరంభంలోనే ప్రతిజ్ఞ, అత్యంత దుఃఖ నివృత్తి. త్రివిధ దుఃఖాలని కూడా అత్యంత దుఃఖ నివృత్తి అనే ముందే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అత్యంత దుఃఖ నివృత్తి కలగాలంటే సాంఖ్య దర్శనాన్ని బాగా అధ్యయనం చేయాలి, ఉపయోగించుకోవాలి. ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి బాధ అయినా, ఏ బంధనమైనా, ఏ ఆటంకమైనా దూరం అయిపోతుంది. ఎందుకంటే పూర్తిగా విశ్లేషణ ఉంటుంది, సూక్ష్మ విశ్లేషణ ఉంది. నిజానికి సరళమైన సూత్రాలు ఉన్నాయి, చాలా సరళం. కొంచెం మనం ఏకాగ్రం చేస్తే చాలు, కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు, జీవితం ధన్యమైపోతుంది, మారిపోతుంది, ఎన్నో సమస్యల పరిష్కారం అయిపోతాయి. ఇది మనం చేసుకున్న పుణ్యఫలం. నిజానికి ఎంతో సుకృతం ఉంది, పూర్వజన్మ సాధన ఉంది. లేకపోతే ఇటువంటి దర్శనాలు మనకు చూడడం కానీ, అధ్యయనం చేయడం కానీ జరగదు. ధన్యులు, అందరం ధన్యులమే. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు
ఆచార్యులకు అందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందనాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ్. ఓం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురు.